నమస్కారం. ఈరోజు మనం ఒక చారిత్రాత్మక విజయం గురించి మాట్లాడుకోబోతున్నాం. దశాబ్దాల కల, తరతరాల నిరీక్షణ ఎట్టకేలకు నిజమైంది. ఇది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ గెలవడం కాదు, అంతకు మించి. ఇంతకీ ఏంటా కథ? పదండి లోతుగా చూద్దాం. 47. ఈ నంబర్ చూడ్డానికి చిన్నదే కావచ్చు, కాని దీని వెనుక 40 ఏళ్ల నిరీక్షణ ఉంది. ఎన్నో ఆశలు, మరెన్నో నిరాశలు, గుండెకొత్తలు అన్నీ దాటుకుని భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ అందుకోటానికి పట్టిన సమయమిది. అవును, అక్షరాలా నిజం. దాదాపు 5 దశాబ్దాల ఆ సుదీర్ఘ ప్రయాణానికి ఒక అద్భుతమైన ముగింపు దొరికింది. భారత మహిళల జట్టు మొట్టమొదటిసారి ప్రపంచ విజేతగా నిలిచింది. ఈ క్షణం కోసం దేశం మొత్తం ఎంతగానో ఎదురుచూసింది. ఈ విజయం కేవలం ఈ ఒక్క టోర్నమెంట్కి సంబంధించింది కాదు. 1978లో మొట్టమొదటిసారి ప్రపంచకప్లో అడుగుపెట్టినప్పటినుంచి ఎందరో క్రీడాకారుణులు పడిన కష్టానికి, వాళ్ల త్యాగాలకు దక్కిన ఫలితమిది. వాళ్లందరి కలలకు ఇది ప్రతిరూపం. సో, ఈ గెలుపు ఎంత స్పెషలో చూడండి. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి మన అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఈ 3 దేశాలే ప్రపంచకప్ గెలిచాయి. ఇప్పుడు ఆ ఎలైట్ క్లబ్లో 4వ దేశంగా మన భారతదేశం చేరింది. అయితే ఈ గెలుపులో ఉన్న ఆనందాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దీని వెనకున్న ఓటమిల కథ కూడా మనకు తెలియాలి. ఎందుకంటే ఆ పరాజయాలే ఈ విజయానికి మరింత విలువను తీసుకొచ్చాయి. మన ప్రయాణం 1978లో మొదలైంది. గెలుపు అంచుల వరకు ఎన్నోసార్లు వెళ్ళాం. మిథాలీ రాజ్ కెప్టెన్సీలో 2005, 2017లో ఫైనల్స్ వరకు చేరినా కప్ చేజారింది. 2020లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్, 2022లో కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్, ఇలా ప్రతిసారి కప్ మనల్ని ఊరించి వెళ్ళిపోయింది. కాని ఆ ఓటములే మన జట్టులో కసిని పెంచాయి. సరే, గతాన్ని పక్కన పెడితే ఈ 2025 టోర్నమెంట్ ప్రయాణం ఎలా సాగింది? ఇది కూడా ఒక సినిమాకి తక్కువేం కాదు. ఒక ఇమోషనల్ రోలకోస్టర్ రైడ్ లాంటిది. టోర్నమెంట్ మొదట్లో 2 వరుస విజయాలతో అదరగొట్టాం. అంతా బాగుందనుకునే లోపే ఢమాల్, వరుసగా 3 ఓటములు. ఇంకేముంది, కథ ముగిసింది అనుకున్నారంతా. కాని అక్కడే అసలు సిసలైన కంబ్యాక్ ఇచ్చింది మన జట్టు. వరుస విజయాలతో దూసుకొచ్చి సెమీఫైనల్లో ఎవరిని ఓడించామో తెలుసా? 1-2 కాదు, 7 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాని, వాళ్ళని ఓడించి ఫైనల్కి దూసుకెళ్లాం. దీన్నే కదా అసలైన పోరాట పటిమ అనేది. ఇక్కడే ఒక పెద్ద మార్పు కనిపించింది. ఒకప్పుడు భారత మహిళల క్రికెట్ అంటే మిథాలీ రాజ్ అనే ఒక్క పేరు మాత్రమే వినిపించేది. కాని ఈ విజయం ఒకరిద్దరిది కాదు, ఇది ఒక కొత్త తారల సమూహం సాధించిన విజయం. ఈ విజయంలోని ముఖ్య శిల్పి స్మృతి మంధాన తనపై ఉన్న అంచనాల్ని 100% నిజం చేసింది. టోర్నమెంట్లో మన జట్టు తరఫున ఏకంగా 438 పరుగులు చేసింది. ముఖ్యంగా న్యూజిలాండ్తో మ్యాచ్లో ఆమె ఆడిన 109 పరుగుల ఇన్నింగ్స్ మనల్ని టోర్నీలో నిలబెట్టింది. ఇక జెమీమా రాడ్రిగ్స్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది. ఆ ప్రెషర్లో 127 పరుగులు నాటౌట్గా నిలిచి ఒంటిచేత్తో మనల్ని ఫైనల్కు తీసుకెళ్ళింది. ఆమె దూకుడు, నిర్భయమైన బ్యాటింగ్ చూసి దేశం మొత్తం ఫిదా అయిపోయింది. వీళ్లే కాదు, జట్టులో ప్రతి ఒక్కరూ హీరోనే. స్పిన్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచింది. ప్రతీకా రావల్ గాయపడినా అంతకుముందే 308 పరుగులు చేసింది. ఇక మన తెలుగు అమ్మాయి, కడప జిల్లాకు చెందిన శ్రీచరణి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫాస్ట్ బౌలర్గా కెరీర్ మొదలుపెట్టి టీం కోసం స్పిన్నర్గా మారి కీలక పాత్ర పోషించింది. ఇక కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ గురించి మాట్లాడకపోతే ఈ కథ అసంపూర్ణం. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి జట్టు మొత్తం డీలా పడ్డప్పుడు ఆమె నాయకత్వమే అందరిలో ధైర్యాన్ని నింపింది. ముందుండి నడిపించి జట్టును మళ్లీ గెలుపుబాట పట్టించింది. అదే కదా అసలైన కెప్టెన్సీ అంటే. సరే, కప్పు గెల్చాం, చరిత్ర సృష్టించాం, అంతా బాగానే ఉంది. కానీ ఈ విజయం వల్ల భవిష్యత్లో ఏం మార్పు రాబోతోంది? ఇది కేవలం కప్పుతో ఆగిపోయే కథ కాదు, భారతదేశంలో మహిళల క్రీడల రూపురేఖల్నే మార్చేయబోతోంది. 40 కోట్ల రూపాయలు. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ఐసీసీ మన విజేత జట్టుకు అందించిన రికార్డ్ బ్రేకింగ్ ప్రైజ్ మనీ. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు.
దీనికి అదనంగా మన భారత క్రికెట్ బోర్డ్ బీసీసీఐ మరో 51 కోట్ల రూపాయల బోనస్ను ప్రకటించింది. అంటే మన క్రీడాకారిణులకు అందిన ప్రోత్సాహం మామూలుగా లేదు. అసలు ఈ మార్పు ఎంత వేగంగా వస్తోందో చూడండి. 2022లో టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ మనీ కేవలం 31 కోట్లు. కానీ 2025 వచ్చేసరికి అది ఏకంగా 123 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 300% గ్రోత్. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2023లో జరిగిన పురుషుల ప్రపంచకప్ ప్రైజ్ పూల్ కంటే కూడా ఈ మహిళల ప్రపంచకప్ ప్రైజ్ పూల్ ఎక్కువ. అవును, మీరు విన్నది నిజమే. ఇది వేతన సమానత్వం వైపు వేసిన ఒక చారిత్రాత్మక అడుగు. ఈ గెలుపు ప్రభావం కేవలం డబ్బుతో, రికార్డులతో ఆగిపోదు. దీనివల్ల మహిళల క్రికెట్కు అభిమానులు పెరుగుతారు, పెద్ద పెద్ద స్పాన్సర్లు ముందుకొస్తారు. ఎంతోమంది అమ్మాయిలు క్రికెట్ను ఒక కెరీర్గా ఎంచుకోడానికి ఇది స్ఫూర్తినిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన దేశంలో మహిళల క్రీడల పట్ల ఉన్న దృక్పథాన్నే ఇది సమూలంగా మార్చేస్తుంది. అంటే ఈ విజయాన్ని మనం కేవలం ఒక క్రికెట్ విజయంగా మాత్రమే చూడకూడదు. ఒలింపిక్స్ లాంటి ఇతర క్రీడల్లో మనం ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. బహుశా భారతదేశం ఒక సంపూర్ణ క్రీడాదేశంగా మారే ప్రయాణంలో ఈ ఒక్క గెలుపు ఒక అతిపెద్ద మైలురాయి కావచ్చు. ఏమంటారు?